పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుంటారు. ఆయనకు పదవులతోని సంబంధం లేదు, లేకపోతే ఏదో హీరో మంచి స్టార్ హీరోని సంబంధం ఏది లేదు. ఆయన ఒక నార్మల్ మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ నాకు ఈ సహాయం కావాలని వస్తే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. సో ఇప్పుడు అప్పట్లో మనకు సీనియర్ నటి గారు, అప్పట్లో ఆమె లేకుండా ఏ ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు. పాకీజా గారు, ఆమె రియల్ నేమ్ వాసుకి. సో రీసెంట్గా తనకు అంటే తినడానికి కూడా తిండి లేదు, అడుక్కొని తింటున్నా అని చెప్పేసి ఎవరైనా హెల్ప్ చేయడం విధంగా కోరుకున్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఆఫీస్కి పిలిచి మరి 2,00,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. సో మరి దీని పట్ల ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఆ నటి వాసుకి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిస్థితి ఈరోజు ఏంటంటే, ఒకప్పుడు సినిమాలు ఉన్నప్పుడు ఆవిడకి జీవితం గడిచేది. ఈరోజు ఏ సినిమాలు లేవు, ఆఫర్లు లేవు, కనీసం ఇప్పుడు ఆవిడ ఎవరు అసలు నటిగా గుర్తించే పరిస్థితి లేదు. సో నేను ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఆల్మోస్ట్ ఇంకా భిక్షాటం చేసుకుంటున్నాను అనే పరిస్థితిలో ఆమె ఎవరో మీడియా ద్వారా ఒక వీడియో బయటకు వచ్చింది. సో అది అందరికీ తెలిసి కొంచెం బాగా ఇదైంది అనమాట. సో ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది. ఆయన చూసి స్పందించారు. ఇన్స్టెంట్గా ఆయన ఆ వీడియో చూడంగానే ఒక 2,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేమీ ఆయన గవర్నమెంట్ డబ్బును వృధా చేసేది కాదు. ఆయన చేతిలో ఉన్న సొమ్మునే కుదిరినంత వరకు సాయం చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. సో ఖచ్చితంగా ఆయన సొంత డబ్బు 2,00,000 రూపాయలు ఆవిడకి పంపించడం జరిగింది. సో ఎందుకంటే ఒక సినిమా నటులు కానీ, ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ, ఎవరన్నా రాష్ట్రంలో రైతులు కానీ, అది తెలంగాణ అయినా ఏపీ అయినా ఒక పొరపాటున అర్థించడం కానీ ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా సాయం అవుతుంది. అందుకే ఎవరన్నా సాయం కోరుకునే వాళ్ళు కూడా మొదట పేరు పవన్ కళ్యాణ్ గారి పేరే వస్తుందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తే బాగుండు అని చెప్పి, ఎందుకంటే వేరే వాళ్ళ పేరు తలుచుకున్నా, వేరే వాళ్ళని అర్థించినా అది వాళ్ళ దాకా వెళ్ళకపోవచ్చు, వాళ్ళు తొందరగా సాయం చేయకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అనేది ఫస్ట్ మాట్లాడితే ఆయన దాకా ఆ వీడియో వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది చూసి ఆయన స్పందిస్తారు. వాళ్ళ గురించి కనుక్కొని ఎంతైతే ఒక 2,00,000 5,00,000 చేతనైనా ఆయన కుదిరినంత ఇచ్చి పంపిస్తారు. సో ఈవిడకు కూడా మరి ఆయన ఒక సినిమా కళాకారునిగా ఆయన గుర్తించుకుని, సో ఆమె కష్టాల్లో ఉంది కాబట్టి ముందు అసలు సినిమా కళాకారుని అనే కన్నా కూడా ఒక మహిళ ఇబ్బందుల్లో ఉంది, అది మన దాకా వచ్చిందంటే మనం రెస్పాండ్ అవ్వాలని చెప్పి సో ఆయన 2,00,000 ఇవ్వడం జరిగిందనమాట. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా కుదిరితే మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మేము కూడా ఎంతో కొంత పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. సో ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంది. థ్యాంక్స్ అండి, ఎవరో పట్టించుకున్న రోజుల్లో నేను అసలు మీ పేరు తీయకపోయినా కూడా మీరు నాకు సాయం చేశారు. సో ఇంతకన్నా నేను మీకు ఎంతకన్నా కృతజ్ఞత చెప్పలేను, మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారనే విధంగా ఆవిడ కోరుకున్నారనమాట. సో అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రెడిబిలిటీ అది. సో ఇట్లా ఎంకనే కాదు, ఎంతో మందికి చేస్తూ ఉంటారు, అన్నీ బయటికి రావాలని అనుకోరు ఆయన. సో అంతకుముందు ఎప్పుడో పదవిలో లేనప్పుడే ఎంతోమంది రైతులకి మనిషికి ఒక 1,00,000 రూపాయలు రైతు కుటుంబాలందరికీ కూడా నష్టపోతే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం. ఈ నెల్లి ఇంటింటికి నష్టపోయిన ప్రతి రైతుకి దాదాపు 30 కోట్ల రూపాయలు రైతులందరికీ 1,00,000 రూపాయలు చెప్పని పంచారనమాట. సో ఇది ఒక అత్యుత్తమ రికార్డు, ఇది ఎవరో చెప్పుకోరు. సో ఇట్లా చెప్పుకోవాలంటే అసలు ఆయన సొంత డబ్బుగా పార్టీది కానీ అదేం కాకుండా, లేదంటే గవర్నమెంట్ సొమ్ము కాకుండా ఆయన చేతులారా ఇచ్చిన డబ్బులు 100 కోట్ల రూపాయలు దాటేసినాయి. అది ఆల్రెడీ ఎవరి అభిమానులు బ్యానర్ కూడా వేశారు, ఎవరెవరికి అందించుకుంటా వచ్చారు అని చెప్పి. సో మరి అంత 100 కోట్ల రూపాయలు జస్ట్ దానంగా ఇచ్చిన వ్యక్తి ఆయన. మరి అంతకన్నా మంచి నాయకుడిని మనము చూడాలన్నా చూడలేము. సో ఇదేంటంటే ఈ సాయం తెలిసింది కాబట్టి బయటకు వచ్చింది. ఇలా తెలియని సాయాలు ఎంతోమంది చేశారు, వీడియోలు బయటకు రాని చాలా ఉంటాయి. సో ఫ్యాన్స్ కూడా బయటకు తెచ్చుకోవాలి, చెప్పుకోవాలి అనుకోరు. కొంతమంది ఏంటంటే మనం చేయలేదనే పేరు వస్తుందని వాళ్ళు ఆ బొమ్మ వేసుకుని చేయడం చేస్తూ ఉంటారు అనమాట. సో అందులో కూడా తప్పే ఉండదు. ఎవరు చెప్పినా హీరోల పేర్లు చెప్పి సాయం చేసే వాళ్ళందరూ కూడా నిజం మంచి అభిమానులే. సో అట్లా ఇంకా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ ఇదంతా ఆయన చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు, ఒక వీడియో కూడా చాలదు అనమాట. సో అదే ఆయన క్రెడిబిలిటీ. సో ఇక నుంచైనా ఆవిడకి ఏ ఇబ్బంది లేకుండా కొన్నాళ్ళైనా ఆవిడ ఈ డబ్బుతో కొంచెం బిజినెస్ ఏమైనా ఏర్పాటు చేసుకుంటారో, లేదంటే దీన్ని ఏ విధంగా వాడుకుంటారనేది ఆవిడ విజ్ఞతలో ఉంటుంది. మరి చూద్దాం ఆవిడ ఎలా ఉంటుందని.